హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ హౌజీ వ్లాగ్స్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అండి. ఇంకా మా అయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. అత్త పడిపోయారు, చేతికి ఆపరేషన్ అయ్యిందన్నమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాం. బట్ కుక్ చేసి పట్టుకెళ్దామంటే అస్సలు అవ్వలేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఈ సండే కుదిరింది. ఇంకా అత్తకి చెప్పాను, అత్త తెస్తానంటే అత్త వద్దు ఎందుకు అన్నట్లు లేదట, నేను కుక్ చేసి తెస్తానని చెప్పాను. ఇంకా అమ్మమ్మ ఆ రోజు నాన్ వెజ్ తినరు కాబట్టి పొటాటో కర్రీ, బీట్రూట్ పచ్చడి, అలానే అందరికీ రసం చేశాను. పక్క చికెన్ ఫ్రై పెట్టి ఇంకో పక్క మటన్ కర్రీ అవుతుంది. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బాక్సెస్లో వేసేసుకున్నాను. త్వరగా లేచానండి. మార్నింగ్ లేచి మా హస్బెండ్ మా అన్నయ్య మార్కెట్కి వెళ్ళి వచ్చేలోపు నేను వెజ్ చేసేసాను. ఇంకా మనం ఒకరికి ఫుడ్ చెప్పాము అంటే మనం టైంకి వెళ్ళి ఇచ్చేయాలి కదా. మన కోసం వాళ్ళ ఆకలితో ఉండకూడదు. ఎప్పుడు మనం ముందే ఇచ్చేస్తే మంచిది. అందులోని అమ్మమ్మ తాతగారు వచ్చేసి 12 కల్లా తినేస్తారు. ఇంకా డాడీ వచ్చేసి మార్నింగ్ బాక్స్ పట్టుకెళ్ళలేదు. మేము వెళ్ళే దారిలోనే కదా, మేము తెస్తాం డాడీ అని చెప్తే వెళ్ళిపోయారు. ఇంకా డాడీకి బాక్స్ ఇచ్చేసి మా అయ్యల ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాము. ఇంకా తాతగారు అమ్మమ్మ టీవీ చూస్తున్నారు. అత్త వాళ్ళ నాన్నగారండి. ఇంకిద్దరిని పలకరించేసి అమ్మమ్మతో కొన్ని ముచ్చట్లు పెట్టాను. అమ్మమ్మ అక్కడ ఏమంటున్నారంటే, అమ్మమ్మ వీడియోస్ పెట్టాను కదండి, అత్తని చూడడానికి వేరే అత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పారంట సూపర్ చేశారని. నువ్వు పెట్టావా అని అడుగుతున్నారు. లేదు నేను పెట్టలేదంటే, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది నువ్వు పెట్టావు అని చెప్పి ఇక్కడ నన్ను అడుగుతున్నారు. అప్పుడు అన్నని వాళ్ళు అన్నారంట చాలా సూపర్ అన్నారంట. అక్కడ అదే చెప్తున్నారు. నేను అన్నని ఈ మినీ వ్లాగ్ కూడా తీసి పెడతాను అంటే ఇంకా శారీ సర్దేసుకుంటున్నారు. ఇంకా అమ్మమ్మ తాతగారు ఇక్కడ లంచ్ చేసేస్తున్నారు. ఇంకా అందుకే త్వరగా వండి తెచ్చేసాను. యాక్చువల్గా వంట అయితే కొంచెం బేనే అయిపోయింది. బట్ ఇంట్లో పని అంతా క్లీన్ చేసుకొని వచ్చేసాను. బట్ 11:30 కల్లా వచ్చేసాం. ఇంకా 12 కల్లా తాతగారు వాళ్ళు లంచ్ చేసేసారు. ఇంక ఇంటికి వచ్చేసాము. తినేసి ఇంకా పడుకున్నాను. ఈవినింగ్ మమ్మీ వచ్చేసి టీ పెట్టారు. ఇంకా బయట వర్షం పడుతుంది. టీ తాగేసి ఇంకా నైట్కి వచ్చేసి ఆ రోజు గ్రహణం అండి. 7:30 కల్లా తినేస్తే మంచిది. ఇంకా ముందు తినేస్తే ఇంకా మంచిది. ఇంకా అందుకని ఇంకా ఉప్మా చేసేసుకుందామని అనుకున్నాము. ఇంకా దర్భగడ్డ అండి. పక్కింత ఆంటీ వాళ్ళు, ఇంకా కిందన అత్త వాళ్ళ ఇంటి కిందన ఒక అక్క ఉంటారు. ఆవిడ కూడా కొంచెం చిన్న దర్భగడ్డ ఇచ్చారు. అన్నీ కలిపేసి ఇంకా అన్నిట్లోని వేసేసాము. ఇంక ఉప్మా అయిపోయింది. బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయింది. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు? నేనైతే అన్ని సీజన్స్ చూసానండి. ఈ సీజన్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా టిఫిన్ చేస్తూ చూసేసాము. ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంకా పడుకుని పోవడమే. ఇది సండే మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.